ఏంటంటే మొన్న డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, సనాతన ధర్మం కోసం నేను ప్రాణం ఇవ్వడానికి సిద్ధమన్నారు, చనిపోవడానికైనా. మరి సనాతన ధర్మం వెనకాల ఉంటారా మీరు? క్రైస్తవం వెనకాల ఉంటారా? మీరు అన్నారు కదా, బైబిల్ చెప్తుంది కదా, తను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడతాడు, నేను తగ్గించుకున్నాను కాబట్టి నాకు ఇన్ని సీట్లు వచ్చి అన్నారు కదా. మరి ఇన్ని సీట్లు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఒక వ్యక్తి అర్ధాంతరంగా రోడ్డు మీద చనిపోయాడు, అర్ధాంతరంగా కుప్ప గురించి పాడేశారు, మరి మీరు విషయంలో ఏం రెస్పాండ్ అవుతారు? చాలా మంది మీడియాలో కూడా హిందూస్ కూడా ఉన్నారు. ఎందుకు అడుగుతాం ఈ మాట? వాళ్ళకి తెలుసు కదా, క్రైస్తవ్యం ఒక నీతిని ప్రకటిస్తుందా లేకపోతే అన్యాయాన్ని ప్రకటిస్తుందా అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఎందుకంటే ఎవరిని చూస్తున్నారు కానీ దొంగలు మారుతున్నారు, బైబిల్ పట్టుకుని అంతకులు మారుతున్నారు. ఎవరు కూడా మేము చెడిపోయామనే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా మారిన వారే ఉన్నారు. అయితే ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఒక మనిషికి నీతి మార్గం అని చెప్పేదే యేసుక్రీస్తు. అది ప్రకటించడం వలనే ఇది ఇలా జరుగుతుంది దాడులు. అంటే మంచి చెప్పడం తప్ప, ఒక ప్రాణాన్ని నిలబెట్టడం తప్ప. బ్రదర్ ఇప్పుడు ఏం కాదు బ్రదర్, లాస్ట్ టైం ఇలాగే ఇక్కడ మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్లు ఎవరు రెస్పాండ్ అయ్యారు? అర్ధాంతరంగా ఇద్దరు ఆడపిల్లలు రోడ్డు మీద గుడ్లు తీసి నడిపించారు, ఇద్దరు ఆడపిల్లల్ని. అంటే క్రైస్తవులు జరిగింది కాబట్టి కనీసం ప్రధానమంత్రి మాట్లాడే విషయంలోనే he can respond that he didn't answer anything, he cannot speak, he cannot take any action also. బట్ అంటే ఇప్పుడు ఇతనికి జరిగింది ఎవరు మాట్లాడారు? తెలంగాణలో మరదే కదా, విత్ ఇన్ సెకండ్ చేస్తారు. ఇదే పక్క పురోహితున్న తీసుకొచ్చి ఎలా చేయండి? ఈ పాటికి రాజమండ్రి కాల్ చేస్తారు, ఈ పాటికి పెద్ద ధర్నా చేసి మొత్తం షాపుల బద్దలు కూడా వేసి మొత్తం అన్ని నీకు నాకు మొత్తం స్మాష్ చేస్తారు. క్రైస్తవుడు సరికి ఎవరు క్రైస్తవుడు అంటే ఎవరు? ఏమి మాట్లాడకుండా నిదానంగా చేతులు పెట్టుకుని మీరు అలా చేయండి, మేము కూర్చొని చూస్తాం. ఇదేనా క్రైస్తవుడు అంటే? అంటే మనం అలుసు తీసుకున్నారన్నమాట, మన అమాయకత్వం, మన సైలెంట్ కూడా అలుసు అన్నమాట. అది ఇంకా ఏదైనా చేయొచ్చు, వీళ్ళని చంపేయచ్చు, అవసరమైతే పీకి నరికేసినా కూడా వీళ్ళు ఏమీ మాట్లాడరు. అంటే ఇక సామాన్యుడు బ్రతకొద్దా? సామాన్యుడు జీవించొద్దా? సామాన్యుడు లోకంలో బ్రతకొద్దా? వాడికి స్వార్థ చేసుకునే అర్హత లేదా? ఇటు ఏం చెప్తున్నాడండి స్వార్థ? ఇక్కడ ఏం చెప్తాడు? ఒక పాస్టర్ ఏం చెప్తాడు? ఇటు త్రాగడం మానే ఉంది తప్ప, బూతులు మాండడం తప్ప, వ్యభిచారం మాండడం తప్ప, అన్యాయం చేద్దాం తప్ప, ఇది చెప్పడం తప్ప. ఇటు